అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమే ఒక మాయ, ఎపిసోడ్ నెంబర్ 2. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. కార్ పార్క్ చేసి ఒక మాల్లోకి వెళ్ళాడు రీతు. మానస ఫాలో చేయమన్న వీరు కూడా రీతు వెనకే కొంచెం దూరం నుండి ఫాలో అవుతున్నాడు. అయినా స్టార్ట్ అయినప్పటి నుండి వీరు తనని ఫాలో అవ్వటం చూసిన రిత్విక్, మానస ఇదంతా నీ పనే అని నాకు తెలుసు. అక్కడ ఉన్న షాప్స్ ఒకదాని తర్వాత ఇంకో దాంట్లోకి వెళ్తూ వస్తూ ఉన్నాడు రిత్విక్. వీరుకి ఏదో కాల్ వచ్చి మాట్లాడుతున్న టైంలో ఎస్కేప్ అయ్యాడు రీతు. వీరుకి కనబడకుండా రీతు కోసం వెతికి వెతికి పార్కింగ్ దగ్గరికి వచ్చాడు వీరు. అప్పటికే రిత్విక్ కార్ లేదు అక్కడ. మానస మేడం చేతిలో నా పని అవుట్. ఎంత పని చేశావు రిత్విక్ సార్, ఎలా తప్పించుకున్నారో అర్థం కావటం లేదు అని రిత్విక్ కోసం మెయిన్ రోడ్డు మీద పడ్డాడు. ఏ దారిన వెళ్ళాలో తెలియక వీరు. బయటకు వచ్చిన రిత్విక్ మాత్రం, మానస నువ్వు నీ అసిస్టెంట్ ఇద్దరు కలిసి నేనేం చేస్తున్నానో తెలుసుకోవాలని తెగ ఆరాట పడుతున్నారు. పాపం ఆ వీరు ఏ దారిన వెళ్ళాడో, నీకేం చెప్తాడో అదే చూద్దాం అని అనుకుని మాయ చెప్పిన అడ్రస్కి వెళ్ళాడు. కాలింగ్ బెల్ కొట్టగానే డోర్ ఓపెన్ చేసింది మాయ నవ్వుతూ. లోనికి వెళ్ళగానే రీతు మాయని హక్ చేసుకున్నాడు. ఏమైంది మియా, ఇందాకే అనుకున్నాను బాగా డిస్టర్బ్గా ఉన్నావని. రిత్విక్ చుట్టూ ఒక చేయి వేసి ఇంకో చేత్తో రిత్విక్ తల నిమురుతూ అంటుంది మాయ. చెప్తాను అని రిత్విక్ అంటూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు. మాయ లోపలికి వెళ్ళి డ్రింక్స్ తీసుకొని హాల్లోకి వచ్చి హ్యావ్ ఇట్ మియా అనిస్తుంది. డ్రింక్ నింపిన గ్లాస్ సైడ్ చూసి నో అని ఒక చేత్తో దాన్ని తీసుకుని పక్కన పెట్టేసి, నువ్వు ఇలారా అని తన పక్కనే కూర్చోబెట్టుకొని మాయ ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు రిత్విక్. మాయకి ఒకంత ఆశ్చర్యంగా ఉంది. బాగా తాగేసి ఆ మత్తు వదలకుండానే మళ్ళీ తాగే మియా ఏంటి ఈరోజు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకుంది మనసులో. మాయ తన ఒడిలో పడుకున్న మియాని చూస్తూ మియా హెయిర్లోకి తన వేళ్ళు పోనిస్తూ, ఇప్పుడు చెప్పు, డ్రింక్ కూడా వద్దనన్నావు, ఏమైంది అని అడిగింది. అన్నయ్య చనిపోయాడు మాయా అని అంటాడు రిత్విక్. వాట్, ఏమైంది, ఎప్పుడు, ఎలా అని అడుగుతుంది మాయ. తను కూర్గు వెళ్ళిన దగ్గర నుండి మొత్తం చెప్పాడు రిత్విక్ మాయకి కన్నీళ్లతో. ఇంతవరకు వాళ్ళ అన్నయ్య చనిపోయినప్పుడు కూడా రీతు కళ్ళల్లో తడి లేదు, బాధ తప్ప. కానీ మాయ దగ్గర మాత్రం చిన్న పిల్లాడిలా బాధపడ్డాడు. సారీ మియా, కూల్ డౌన్ అని అంటుంది మాయ. ఏమీ అర్థం కాలేదు, ఎలాంటి ఎవిడెన్స్ ఇంతవరకు దొరకలేదు అని అంటాడు రిత్విక్. ఓ టెన్షన్ పడకు, ఏదైనా క్లూ దొరుకుతుంది నిదానంగా అయినా, ప్లీజ్ డిస్టర్బ్ కాకు మియా అని అంటూ రిత్విక్ని ఎలా ఓదార్చాలో తెలియక రిత్విక్ని కామ్ చేయటానికి రిత్విక్ పెదవులు అందుకుని గాఢంగా ముద్దు పెట్టింది మాయ. మాయ పెదవులతో రీతు కూడా జత కలిపాడు. రిత్విక్కి అర్థమవుతుంది ఆ ముద్దులో మాయకి తన మీద ప్రేమ ఉందని. తను చేసే పనికి డబ్బులు తీసుకునే మాయ లాంటి వాళ్ళకు కూడా ప్రేమ అనే బాండ్ ఉంటుంది అని. ప్రశాంతంగా మాయ దగ్గర సేద తీరాడు రిత్విక్. సాయంత్రం వరకు మాయ దగ్గరే ఉండి ఇంటికి వెళ్ళాలి మాయ అని తన పాకెట్లో చేపెట్టి మనీ తీసిస్తుంటే, ఎందుకు అని అడుగుతుంది మాయ. ఈరోజు చాలా టైం నీదంతా నాకే ఇచ్చావుగా అందుకు అని అంటాడు రిత్విక్. కానీ నువ్వేమీ నా నుండి తీసుకోలేదు, వచ్చావు రెస్ట్ తీసుకొని వెళ్తున్నావు అంతేగా, ఈ మనీ వద్దు మియా అని అంటుంది మాయ. మాయని అలానే చూస్తున్నాడు రిత్విక్. బాయ్ మియా అని చేతులు రిత్విక్ ఫేస్ మీద ఊపి, ఎక్కడికి వెళ్ళావు అని అంటుంది మాయ. ఎక్కడికి వెళ్ళినా తిరిగి నీ దగ్గరికి వచ్చేది అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రిత్విక్. రిత్విక్ వెళ్ళిపోతున్న టైంకి బయట నుండి వస్తారు శారదమ్మ గారు. రిత్విక్ ఆమెని చూడడు. శారదమ్మ రిత్విక్ని చూసి మాయని ఇంట్లోకి వస్తూ, ఇప్పుడు వచ్చింది ఎవరు అని అడిగింది శారదమ్మ. తను రిత్విక్ బామ్మ, నా కోసం ఒక 2 సార్లు వచ్చాడు, తర్వాత ఇదే రావడం అని అంటుంది మాయ. ఓ అలానా, ఇలా ఎవరిని ఇంటి వరకు రానివ్వవు కదా, మరి తనెందుకు ఇంటికి రమ్మన్నావు అని అంటుంది శారదమ్మ. ఈ ఒక్కసారికి కాదు బామ్మ, ఇకపై తను రోజూ వస్తాడు, నాకు తను ఇలా దక్కాలని రాసింది బామ్మ, చూసావా నా తలరాత ఎలా ఉందో అని అంటుంది మాయ. ఏంటమ్మా నువ్వు చెప్పేది, ఇతన్నేనా నువ్వు ఒకప్పుడు అంతలా అని అంటూ బాధగా మాట్లాడలేకపోయింది శారదమ్మ. జరిగింది జరిగిపోయింది, కనీసం ఈ విధంగానైనా తనకి కొన్నాళ్ళు దగ్గరగా ఉంటాను, తర్వాత జరిగేది నా చేతుల్లో లేదు అని అంటుంది మాయ. ఆ తర్వాత కట్ చేస్తే రిత్విక్ ఇంట్లో. నీకు అసలు ఒక్క పని కూడా కేర్ఫుల్గా చేయటం రాదా,
నేనేం చెప్పానో నువ్వేం చేశావు? పేరుకి పెద్ద సెక్యూరిటీ ఆఫీసర్వి. నువ్వే ఇలా ఉంటే నీ టీం మొత్తం ఇంకెలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఒక్కడిని, ఒకే ఒక్కడిని ఫాలో అవ్వటం కూడా చేత కాలేదు అని వీరుకి క్లాస్ మొదలుపెట్టింది మానస. అది కాదు మేడం, రిత్విక్ సార్ మాల్లో ఒక చోట నిమిషం కూడా ఉండకుండా తిరుగుతూనే ఉన్నారు. నేను సార్ వెంటే ఉన్నాను అని వీరు చెప్తూ ఉంటే, మాల్కి వెళ్ళినవాడు ఒకే దగ్గర ఎందుకు ఆగిపోతాడు? ఆయన ఫాలో చేయకపోవడం నీ తప్పు. నీకు చేత కాక పిచ్చి పిచ్చి రీజన్స్ చెప్పకు, గెట్ లాస్ట్ అని కోపంగా అంటుంది మానస. ఇక చేసేదేం లేక అక్కడి నుండి బయటికి వస్తూ 2 రోజులు ఫుడ్ తినకపోయినా పర్లేదు అంతలా తిట్టింది మానస మేడం. ఈరోజు నా టైం అస్సలు బాగాలేదో ఏమో అని అనుకుంటూ ఇంట్లో నుండి బయటకు వస్తున్నాడు వీరు. రిత్విక్ ఇంట్లోకి వస్తుంటే రిత్విక్కి ఎదురు పడ్డాడు వీరు. హాయ్ వీరు, నీకోసం ఒక చిన్న గిఫ్ట్ అని టేక్ ఇట్ అని ఒక ప్యాకెట్ వీరు చేతిలో పెట్టాడు రిత్విక్. నా కోసం గిఫ్ట్ తెచ్చారా సార్ మీరు? ఈరోజు నా బర్త్డే అని మీకు తెలుసా సార్ ముందే అని అంటాడు అమాయకంగా వీరు. ఓ, ఈరోజు నీ బర్త్డేనా? ఆ విషయం నాకు తెలీదు, కానీ నీకు గిఫ్ట్ ఇవ్వాలనిపించి తెచ్చాను అంతే అని లోపలికి వెళ్ళిపోయాడు రిత్విక్. ఎంతైనా రీతు సార్ అంటే రీతు సరే, మానస మేడంకి తిట్టడం మాత్రమే తెలుసు అని ఇందాక మానస తీసుకున్న క్లాస్ గుర్తొచ్చి, వద్దులే, అసలే ఈరోజు నా బర్త్డే, కనీసం నా కోసం ఒక గిఫ్ట్ వచ్చిందని అనుకుంటూ ప్యాకెట్ ఓపెన్ చేశాడు వీరు. అందులో ఉన్న జెండు బామ్ చూసి దాని కింద ఉన్న ఒక లెటర్ చూశాడు. పాపం, మార్నింగ్ నుండి నా కోసం తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికి వస్తే మీ మేడం నీకు తలంటి ఉంటుంది అని నీకోసం ఏరి కోరి మరి తెచ్చాను వీరు, ఈ బాంబు పూసుకో, గెట్ వెల్ సూన్ అని రాసుంది అందులో. పాపం, వీరుకి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియక అసలే బాగా హెడ్ఎక్గా ఉందని ఆ బాంబు తీసుకుని తలకి రుద్దుకుంటూ వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళిన రీతుకి మానస ఎదురుపడింది. ఎక్కడికి వెళ్ళావు రీతు అని అడిగింది. నీకు చెప్పే వెళ్ళాను కదా మానస, మళ్ళీ అడుగుతావు? అయినా నీ అసిస్టెంట్ చెప్పే ఉంటాడుగా ఈ పాటికి అని అంటాడు రిత్విక్. ఓ, నీకు తెలుసా? అంటే కావాలని వీరుని మిస్లీడ్ చేసి వెళ్ళావు కదా రీతు, ఎందుకు అలా చేశావు అని అంటుంది మానస. మరి నువ్వెందుకు నేనెక్కడికి వెళ్ళానా అని ఆరా తీస్తున్నావు అని అంటాడు రిత్విక్. అది కాదురా, నీ సెక్యూరిటీ, నీ సేఫ్టీ కోసం అని వీరుని పంపించాను అని అంటుంది మానస. ఊరుకోవే, ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు నీ జోకులు. అయినా ఆ వీరు నాకు సెక్యూరిటీ ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళానో కూడా కనుక్కోలేనివాడు సెక్యూరిటీ ఏంటి? మరీ ఫన్నీగా ఉంది అని అంటాడు రిత్విక్. నీకు అలాగే ఉంటుంది, నీకు ఏదైనా అయితే ఇంకా ఏమైనా ఉందా? మేమంతా ఏమైపోవాలి రీతు? ఇంకెప్పుడు ఇలా చేయకు. అసలు ఇల్లు దాటి బయటికి పోవటానికి నేను ఒప్పుకోను. ఈసారి వెళ్తే నేను మామకి చెప్పేస్తాను, ఆ తర్వాత నీ ఇష్టం అని కోపంగా లోపలికి వెళ్ళిపోయింది మానస. రిత్విక్ తన రూమ్లోకి వెళుతూ ప్రసన్న గారి దగ్గరికి వెళ్ళాడు. అలానే బెడ్ మీద పడుకొని ఉన్నారు ప్రసన్న గారు. రిత్విక్ వెళ్ళి ప్రసన్న గారి చేతిని తన చేతిలోకి తీసుకొని, అమ్మా, నువ్వు ఇలా ఉంటే నేనేమైపోవాలి? ప్లీజ్ అమ్మా, నార్మల్గా ఉండటానికి ట్రై చేయి అని అంటాడు. ప్రసన్న గారు బాధపడుతూ, ఎలా రా, ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. సాత్విక్ అసలు వాడిని చంపాల్సిన అవసరం ఎవరికుంది అని బాధపడతారు. బాధపడుతూ కూర్చుంటే అన్నయ్య తిరిగొస్తాడా? ఖచ్చితంగా ఏదో ఒక క్లూ దొరుకుతుంది. చంపిన వాడెవరైనా సరే వాడిని వదిలే ప్రసక్తి లేదు. అన్నయ్య పడిన బాధ కంటే 100,000 రెట్లు వాడు బాధపడేలా చేస్తాను. ఇప్పుడు బాధపడి నీ బాధని, కోపాన్ని కన్నీళ్ళ రూపంలో బయటికి రానివ్వద్దు అని అంటాడు రిత్విక్. తనే కిచెన్లోకి వెళ్ళి జ్యూస్ తీసుకునొచ్చి ప్రసన్న గారికి బలవంతంగా వద్దు అన్నా తాగిస్తాడు. టేక్ రెస్ట్ అమ్మా, నువ్వు ఇలా డల్గా ఉంటే నేను నాన్న బాధపడతాం, ప్లీజ్ అమ్మా అని ప్రసన్న గారి కంటి నీరు తుడిచి ఆమె కాస్త నిద్రపోయాక తన రూమ్లోకి వెళ్ళాడు రిత్విక్. రూమ్లోకి వెళ్ళి ఒకరికి కాల్ చేశాడు. ఏంటి, ఏమైనా తెలిసిందా అని అడిగాడు. అవతల వైపు నుంచి ట్రై చేస్తున్నాను, బట్ ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు అని కొంచెం సందేహంగా చెప్పాలా వద్దా అని తన మనసులో అనుకుంటూ ఆన్సర్ చేశాడు అవతలి వ్యక్తి. నాకు కావాల్సింది ట్రయల్స్ కాదు, రిజల్ట్. పేమెంట్ మీకు ఇస్తా అన్నదానికంటే ఎక్కువ ఇస్తా. ఎంక్వైరీ చేసి డీటెయిల్స్ అన్నీ ఫాస్ట్గా అందేలా చూడండి అని అంటాడు రిత్విక్. సార్, మీరేమీ అనుకోనంటే ఒక మాట, మీ అన్నయ్యకి ఎవరైనా అమ్మాయితో రిలేషన్ ఉందా? ఐ మీన్ అని మాట పూర్తి చేయకుండా ఆగిపోయాడు అతను. కంప్లీట్ ఇట్ అని అంటాడు రిత్విక్. అదే రిలేషన్ అంటే ఫిజికల్లీ. సారీ టు సే దట్ తన డెత్ కన్ఫర్మ్ అవటానికి ముందు
తనెవరితోనో ఫిజికల్గా కలిశాడు. ఓవర్ ఎక్సైట్ అయ్యాడు. అంతేకాదు డ్రగ్స్ తీసుకున్నాడు. అలా డ్రగ్స్ ఓవర్గా తీసుకుని ఉండగానే తన మీద ఎవరైనా అటాక్ చేసి ఉండాలి, లేదా డ్రగ్ ఎఫెక్ట్కి తనకి తానే చనిపోవాలని ప్రయత్నం చేసి ఉండాలి అని అన్నాడు అవతల వ్యక్తి. వాట్? డ్రగ్స్ తీసుకుంటే మత్తుగా పడిపోతారు, కానీ ఇలా తనని తాను చంపుకోవాలని చూడటం ఏంటి అని అంటాడు రిత్విక్. ఉంది సార్, డ్రగ్స్ యూజ్ చేసే వారి గురించి ఫేమస్ డాక్టర్స్ చెప్పింది ఏంటంటే వాళ్ళకి వాళ్ళే తెలియకుండా కూడా హాని చేసుకుంటారని. ఇన్ కేస్ చాలాసేపు డ్రగ్స్ దొరకక స్ట్రగుల్ అవుతూ ఎక్కడైనా దొరుకుతుంది అంటే ముందు వెనక చూడకుండా వెళ్ళటం, ఆ ప్రయత్నంలోనే తమకి తగిలే గాయాలు చూసుకోలేని స్థితిలో వాళ్ళు ఉండటం, ఒక్కోసారి ఓవర్ బ్లడ్ లాస్ అయ్యి ప్రాణాలు పోగొట్టుకోవటం. మేబీ సాత్విక్ గారికి ఇలానే జరిగి ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది అని అంటాడు ఫోన్లో అవతల వ్యక్తి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఈ విషయాలేవి ఎవరికి తెలియకూడదు, ముఖ్యంగా పోలీసులకి. మీరు ఇన్వెస్టిగేషన్ చేసేది మీ డిపార్ట్మెంట్ తరపునే అయినా ఈ డీటెయిల్స్ అవి వాళ్ళకి ఇవ్వకు. ఏదైనా సరే మా ఫ్యామిలీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. అవసరమైతే నో క్లూస్ నో ఎవిడెన్స్ అని కేస్ క్లోజ్ చేయండి. మీకు అందాల్సింది మీకు అందుతుంది అని అంటాడు రిత్విక్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ విషయాలేవి మా డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా తెలీదు సార్. నేను చెప్పను. అన్ని చోట్ల బయటికి రాకుండా మేనేజ్ చేస్తాను. మీరు చెప్పినట్లే చేస్తాను సార్. ఉంటాను సార్ అని కాల్ కట్ చేశాడు అతను. అన్నయ్య లైఫ్లో నాకు తెలియంది ఏదో ఉంది. అన్నయ్య ఎవరితో ఫిజికల్గా రిలేషన్ పెట్టుకున్నాడు? అయితే అది టెంపరీయా లేక ఇంకేదైనానా? డ్రగ్స్ అలవాటు ఎప్పటి నుండి ఉంది? ఇవన్నీ నేను ఎలా తెలుసుకోవాలి? అన్నయ్య చావుకి కారణం ఎవరో అన్నీ తెలుసుకోవాలి అని తన మనసులో అనుకుంటాడు రిత్విక్. ఏదో గుర్తొచ్చినట్టు అన్నయ్య మొబైల్ ఎక్కడా అని వెతికాడు ఇంట్లో. ఆ రోజు పోలీస్ వాళ్ళు అన్నయ్యకి సంబంధించినవి ఇచ్చారు కదా, అవి ఎక్కడున్నాయి అని ఇంట్లో వెతికాడు. కానీ రిత్విక్కి ఏమీ కనబడలేదు. ఇలా కాదు నేను తెలుసుకోవాల్సింది అని ప్రసన్న గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను ఆఫీస్కి వెళ్తాను అని అంటాడు రిత్విక్. నీ ఇష్టం రీతు అని ప్రసన్న గారు అంటుండగా అక్కడికి వచ్చిన మానస, గుడ్ డెసిషన్ తీసుకున్నావు. ఇన్నాళ్ళకి రేపే వస్తావు ఆఫీస్కి, ఇద్దరం కలిసి వెళ్దాం, ఏమంటావు అని అంటుంది మానస. వెయిట్ మానస, వెయిట్. నేను ఆఫీస్ వర్క్ చేస్తాను, అది నీతో పాటు ఇక్కడ కాదు. ఇప్పటి వరకు అన్నయ్య చూసుకున్న బ్రాంచెస్, అందులోనూ అన్నయ్య ఏ మ్యాటర్స్ డీల్ చేసేవాడో అవి అని అంటాడు రిత్విక్. అవి సాత్విక్ నాన్న మాత్రమే హ్యాండిల్ చేస్తారు. వాటిని నీకు ఇవ్వటానికి మామయ్య పర్మిషన్ కావాలి రిత్విక్ అని అంటుంది మానస. మా నాన్న పర్మిషన్ మీ నాన్న ఇప్పిస్తాడులే మానస, యూ డోంట్ వరీ అబౌట్ ఇట్ అని మానస ఫాదర్ వినోద్ గారికి కాల్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రిత్విక్. హా రితు, ఓకే, ఛార్జ్ నీకు ఇవ్వమని మేనేజర్కి కాల్ చేస్తాను. అతను అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయగానే నీకు చెప్తాను అని అంటాడు వినోద్. మానస వాళ్ళ ఇంటికి వెళ్తుంది. బయట గార్డెన్లో కూర్చున్న జయ గారిని చూసి, చూడమ్మా డాడీ ఏం చేశారు, సాత్విక్ హ్యాండిల్ చేసే బిజినెస్ అవన్నీ రిత్విక్ చేయడానికి రెడీ చేయిస్తున్నారు అని అంటుంది. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒక్కసారైనా రిత్విక్ అన్నీ చూసుకోవాలి కదా, అదేదో ఇప్పుడే చూసుకుంటాడు. అయినా మొన్నటి దాకా రీతు ఫ్రీ బర్డ్లా తిరుగుతున్నాడు, రెస్పాన్సిబిలిటీ లేదు అని అన్నయ్య కూడా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు రిత్విక్నే తనంతటి తానుగా బాధ్యతలు తీసుకుంటుంటే ఎందుకు ఫీల్ అవుతున్నావు నువ్వు అని అంటారు జయ. ఆ వర్క్ ఏదో నాతో పాటు ఇక్కడే చేస్తే బాగుంటుంది, కానీ తను సాత్విక్ వర్క్ చేస్తా అంటున్నాడు. అసలు సాత్విక్ ఎప్పుడు ఎక్కడెక్కడో తిరుగుతూ ఏ నెలకో 2 నెలలకో వస్తాడు ఇంటికి. ఇప్పుడు రీతు ఆ వర్క్స్ చూసుకుంటే తను అంతేగా, ఎప్పుడో ఒకసారి వస్తాడు ఇక్కడికి. నేనెంత మిస్ అవుతాను తనని, నా వైపు నుండి కూడా ఆలోచించు అని బాధపడుతుంది మానస. ఓ అదా సంగతి, నా దగ్గర బాధపడేదేదో మీ మామ దగ్గర పడు, ఉపయోగం ఉంటుంది అని అంటారు జయ గారు. అమ్మ నేనెలా, అది ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్త ఏమనుకుంటుంది అని అంటుంది మానస. సరే నేనే టైం చూసి మాట్లాడతా అని అంటారు జయ గారు. థ్యాంక్స్ మా అని అప్పటి వరకు తనలో ఉన్న చిరాకు దిగులు జయ గారి మాటకి పోయి హ్యాపీగా లోపలికి వెళ్ళింది మానస. రిత్విక్కి వినోద్ గారు కాల్ చేశారు. రిత్విక్, ప్రజెంట్ నువ్వు బెంగళూరు ఆఫీస్లో సాత్విక్ మధ్యలో వదిలేసిన ఒక పని పెండింగ్లో ఉంది అని దాని డీటెయిల్స్ చెప్పి నువ్వు క్లియర్ చేయి, రేపే వెళ్ళు, ఓ 2 డేస్లో కంప్లీట్ అవుతుంది ఆల్మోస్ట్ అని అంటారు. ఓకే మావయ్య, నేను క్లియర్ చేస్తాను, ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేస్తా అని అంటాడు రిత్విక్. ప్రసన్న గారికి చెప్పి నేను వచ్చేంత వరకు మానస నీకు తోడుగా ఉంటుంది, త్వరగా వస్తాను అని బెంగళూరుకి బయలుదేరాడు రిత్విక్.
తోడుగా విక్కీని తీసుకొని. ఏంటి రిత్విక్, స్ట్రైట్గా రూమ్కి వచ్చి మరీ తీసుకువెళ్తున్నావు? ఎక్కడికి? కనీసం నాకు ఫ్రెష్ అయ్యే టైం కూడా ఇవ్వకుండా అని అంటాడు విక్కీ. అసలు ఏమయ్యావు ఇన్ని రోజులు? ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది. ఇంటికి రావటం లేదు. ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా అని అంటాడు రిత్విక్. ఏం లేదు రీతు, వేరే ఊరికి వెళ్ళాను. అక్కడ సిగ్నల్స్ సరిగ్గా లేవు. ఒక్కరోజే కదా అని వెళ్ళాను, కానీ 4 రోజులు ఉండాల్సి వచ్చింది. పొద్దున్నే వచ్చాను, నైట్ జర్నీ, నిద్ర లేదు అని పడుకుంటే ఇలా లాక్కువచ్చావు. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అంటాడు విక్కీ. మనం బెంగళూరు వెళ్తున్నాం. ఒక 2 డేస్ వర్క్ అంతే. కానీ నువ్వు సోలో కదరా. ఎవరి కోసం వెళ్ళావు అని అంటాడు రిత్విక్. నేను సోలో అవటానికి కారణమైన వాళ్ళని చంపటానికి వెళ్ళాను. నీకేమైనా అబ్జెక్షనా అని నవ్వుతాడు విక్కీ. చా, అదేం లేదు. అయినా నువ్వు సోలో ఏంటి? నీకు నేనున్నాను కదరా. సారీ, ఇందాక పొరపాటున అన్నాను సోలో అని. ఎందుకంటే ఎప్పుడూ నువ్వు నన్ను వదిలి వెళ్ళవు. నువ్వెప్పుడు నాతోనే ఉంటావు కదా. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవకపోతే, అందులో ఇంట్లోనే లాక్ అయ్యేసరికి ఆ ఫ్రస్ట్రేషన్ వల్ల ఏదేదో అన్నాను అని అంటాడు రిత్విక్. నువ్వు నాకు సారీ చెప్పటం ఏంటి రిత్విక్? 3 సంవత్సరాల ముందు అసలు బ్రతుకు మీద ఆశ లేక ఉన్న నాకు నీ పరిచయం, నీ స్నేహంతో నాకు మళ్ళీ లైఫ్ ఇచ్చావు. ఎప్పుడూ నన్ను వేరుగా చూడలేదు, నీతో సమానంగా చూసావు అని అంటాడు విక్కీ. రిత్విక్ విక్కీ వైపు చూసి చిన్న స్మైల్ ఇస్తాడు. అవును రిత్విక్, బెంగళూరులో ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఉందా? లేకపోతే నేను కూడా నీలానే ఆఫీస్కి అతుక్కుపోవాలా అని అంటాడు విక్కీ. నాకైతే వర్క్ ఉంది, నువ్వు ఫ్రీయే కదా, నీ ఇష్టం, నో రెస్ట్రిక్షన్స్ అని అంటాడు రిత్విక్. ఆ రోజు పార్టీలో కలిసావు కదా ఒక అమ్మాయిని, తన పేరు అని తల గోక్కుంటూ ఉంటాడు విక్కీ. మాయ అని అంటాడు రిత్విక్. ఏ మాట కామాటే, ఆ పిల్ల పర్సనాలిటీ అని ఇంకా ఏదో అంటుంటే విక్కీ నోటి మీద చేయి పెట్టాడు రిత్విక్. ఆ పిల్ల నీకు చెల్లి లాంటిది, అంతకుమించి ఏం మాట్లాడకు అని అంటాడు రిత్విక్. ఇదేం రిలేషన్ రీతు అని కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ అంటాడు విక్కీ. అంతేలే అదంతేలే అదంతేలే, శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో అని పాట పాడుతూ ఉంటాడు రిత్విక్. పాటల్లో ఉన్న ఉద్దేశానికి విక్కీకి గొంతారిపోయి సైలెంట్గా ఉన్నాడు. అయినా ఇదేంటి కొత్తగా రీతు? ఏదో 1 or 2 టైమ్స్ తనతో రిలేషన్ పెట్టుకునేందుకు నువ్వు తనకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా? తను ఒక అంగడి బొమ్మ. నీలాంటి వాళ్ళని తనెందరినో చూసుంటుంది. అయినా నీకేం తక్కువ? ఇంట్లో మానసుని పెట్టుకొని మాయకి నువ్వు నీ లైఫ్లో ప్లేస్ ఎలా ఇస్తావు? మీ పేరెంట్స్ ఒప్పుకుంటారా? సొసైటీలో మీ ఫ్యామిలీకి ఉన్న వాల్యూ, రెప్యుటేషన్ ఇవన్నీ ఆలోచించు అని అంటాడు విక్కీ. నేను మాయతో తిరిగితే మా ఫ్యామిలీ వాల్యూ తగ్గుతుందా విక్కీ? నేనే కాదు, నాలాంటి చాలామంది అలాంటి పని చేసే ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఆనందం పొంది అందరి ముందు సొసైటీలో అలాంటి వాళ్ళ గురించి చీప్గా మాట్లాడతారు. అసలు వాళ్ళు అలా ఆ ఊబిలో చిక్కుకోవటానికి సగం కారణం మనలాంటి వాళ్ళే విక్కీ. కడుపు నింపుకోవటానికి కొంతమంది, ఎవరి చేతిలోనో మోసపోయి కొంతమంది, బలవంతంగా అందులోకి దిగిన కొంతమంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక మనిషిగా మనం కొన్ని మాటలు అనుకోవడానికి కూడా సిగ్గుపడాలి. ఆ రోజు నువ్వు రెచ్చగొట్టి పంపితే నేను మాయ దగ్గరికి వెళ్ళలేదు. నా మనసు ఎందుకో తను నాది అని చెప్తుంటే వెళ్ళాను. ఎందుకో తెలీదు, మాయ దగ్గరగా ఉన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మాయ కళ్ళల్లో నాకు నా మీద ప్రేమ కనబడుతుంది. అఫ్కోర్స్ నీకు ఇది విచిత్రంగా అనిపించవచ్చు, తను నాకు బాగా తెలుసు అని అనిపిస్తుంది. బట్ రియల్గా నీకు నాకు తను కొన్ని రోజుల ముందే తెలుసు. ఎప్పుడూ ఇది పజిల్గానే ఉంది. ఎవరేమనుకున్నా మాయ కోసం నేనుంటాను. ఆఖరికి మా నాన్న కాదన్నా కూడా నేను ఫిక్స్ అయిపోయాను అని విక్కీతో చెప్తాడు రిత్విక్. మరి మానస నిన్నే పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తుంది. పైగా మీ ఇంట్లో వాళ్ళింట్లో కూడా మీ ఇద్దరికి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు కదా అని అంటాడు విక్కీ. నేనెప్పుడు మానసిని లవ్ చేయలేదు. తను నా మరదలు. ఇంట్లో వాళ్ళు అనుకున్నారు. మానసకి నచ్చింది కనుక ఇష్టం పెంచుకుంది. నేను తనతో ఎప్పుడూ నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పలేదు. చూద్దాం ముందు ఎలా ఉంటుందో అని అంటాడు రిత్విక్. అంతలోనే వాళ్ళు స్టే చేసే హోటల్ వచ్చింది. రీతు, విక్కీ ఇద్దరు ఆల్రెడీ బుక్ చేసిన రూమ్కి వెళ్ళారు ఫ్రెష్ అవ్వటానికి. తర్వాత ఆఫీస్కి వెళ్ళాడు రిత్విక్. విక్కీ రూమ్లోనే ఉండిపోయాడు. వినోద్ గారు చెప్పిన వర్క్ డీటెయిల్స్ అన్నీ ఉన్న ఫైల్ మేనేజర్ తెచ్చి చూపించాడు. రిత్విక్ అంతా చూశాక ఎలా చేయాలో ఆ వర్క్ రిలేటెడ్ టీమ్ మెంబర్స్ అందరికీ మీటింగ్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాడు. టుమారోకి కంప్లీట్ అవ్వాలి అని చెప్పాడు. ఆల్మోస్ట్ నైట్ 9 వరకు వర్క్ చేశాడు రిత్విక్ కూడా టీంతో కలిసి.
ఫైనల్ వర్క్ మొత్తం ఒకసారి ప్రూఫ్ చూసుకొని ఎక్కడా ఎలాంటి మిస్టేక్స్ లేవు అని కన్ఫర్మ్ చేసుకున్నాడు. టీమ్ని అప్రిషియేట్ చేశాడు. అనుకున్న దానికన్నా తక్కువ టైంలో కంప్లీట్ చేసినందుకు. టుమారో మార్నింగ్ సబ్మిట్ చేద్దామని వాళ్ళకి చిన్న పార్టీ అరేంజ్ చేసి వెళ్ళిపోయాడు రిత్విక్ హోటల్కి. అక్కడ స్టాఫ్కి రీతు కొత్త. ఎప్పుడూ సాత్విక్ సార్ చూసుకునేవాడు ఆ ఆఫీస్ని. అలాంటిది ఫస్ట్ టైం రిత్విక్ వచ్చిన రోజే వాళ్ళతో పాటు ఉంటూ వర్క్ వాళ్ళతోనే దగ్గరుండి కంప్లీట్ చేయించాడు అని కొంతమంది రిత్విక్ని మెచ్చుకున్నారు. వాళ్ళల్లో వాళ్ళే. రూమ్లో విక్కీ పడుకునే ఉన్నాడు. రీతు ఫుడ్ ఆర్డర్ చేశాడు. విక్కీని లేపి పదా విక్కీ ఫ్రెష్ అవ్వు, ఫుడ్ వచ్చేలోపు అని అంటాడు. ఏంటో రీతు, మార్నింగ్ నుండి ఒకటే నిద్ర, ఎందుకో బాగా అలసటగా ఉంది. చేసిందేమీ లేదు. నువ్వైనా ఆఫీస్కి వెళ్ళావు, నేనేమో నిద్రపోతూనే ఉన్నా అని ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాడు విక్కీ. తిన్నాక ప్రసన్న గారికి కాల్ చేశాడు రిత్విక్. తిన్నావా, అది ఇది అని ఏవేవో కబుర్లు చెప్పి పెట్టేశాడు. తర్వాత మాయకి కాల్ చేశాడు. రేపటికి వర్క్ కంప్లీట్ అవుతుంది, ఎల్లుండికి వస్తాను అని. మళ్ళీ తనే పోనీ నువ్వే రేపురా, ఇక్కడ ఇంకో 2 days ఉండి వెళ్దాం అని అంటాడు రిత్విక్. చూస్తాను అని అంటుంది మాయ. నెక్స్ట్ డే మార్నింగ్ రిత్విక్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి విక్కీని పిలిచాడు. కానీ విక్కీ ఇంకా లేవకపోవడంతో విక్కీని టచ్ చేశాడు చెప్పడానికి. విక్కీని టచ్ చేస్తే బాగా ఫీవర్గా ఉంది అని అర్థమయ్యి డాక్టర్ని పిలిపించి విక్కీకి ట్రీట్మెంట్ ఇప్పించి ఆఫీస్కి వెళ్ళాడు రిత్విక్. ఆఫీస్లో కంప్లీట్ చేసిన వర్క్ అంతా ఒకసారి చూసి వినోద్ గారికి సెండ్ చేశాడు. అటువైపు నుండి కూడా ఓకే అని మెసేజ్ రాగానే నేను వచ్చిన పని కంప్లీట్ అయింది అని అనుకుని టైం చూసుకున్నాడు. ఇంకా 12 కూడా కాలేదు అని ఆఫీస్లో ప్రస్తుతానికి తనున్న క్యాబిన్ సాత్విక్దే కదా అని ఒక్కో ర్యాక్ ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాడు రిత్విక్. అన్నీ అలా చూస్తూ ఒక కబోర్డ్ లాక్ చేసి ఉంది. కీస్ ఎవరి దగ్గర ఉంటాయి అని మేనేజర్ని పిలిచి అడిగాడు. నా దగ్గర అయితే లేవు సార్, కానీ సాత్విక్ సార్ టేబుల్ డ్రాయర్లో చూడండి అన్నాడు. ఒక్కోసారి సార్ ఎక్కడే పెడతారు అని చెప్పి వెళ్ళిపోయాడు మేనేజర్. రిత్విక్ చూస్తే ఒక కీ సెట్ అయింది. వాటిని తీసుకొని కబోర్డ్ ఓపెన్ చేశాడు. అందులో మళ్ళీ ఒక లాకర్ ఉంది. అది ఓపెన్ అవ్వాలంటే పాస్వర్డ్ టైప్ చేయాలి, 4 digit. ఏమై ఉంటుందా పాస్వర్డ్ అని ఆలోచనలో పడ్డాడు రిత్విక్. ట్రయల్గా సాత్విక్ లక్కీ నెంబర్ 4 కదా అని ట్రై చేశాడు. బట్ నో యూస్, రాంగ్ పాస్వర్డ్ అని వచ్చింది. ఓన్లీ 3 attempts అని స్క్రీన్ చూపించింది. ఇప్పుడు ఎందుకని ఆ కబోర్డ్ కీ మాత్రం తీసుకొని మిగతావి అక్కడే పెట్టేశాడు. ఈవినింగ్ హోటల్ రూమ్కి వెళ్ళాడు రిత్విక్. విక్కీ అప్పుడే లేచి కాఫీ తాగుతూ ఉన్నాడు. ఎలా ఉంది విక్కీ అని అడుగుతాడు రిత్విక్. పర్లేదు ఇప్పుడు అని అంటాడు విక్కీ. ఎప్పుడు ఫుల్ జోష్లా ఉండే నువ్వు ఇలా డల్ అయితే అస్సలు బాగాలేదు. మనం వచ్చిన పని అయింది. చెప్పు, వాట్ నెక్స్ట్? వెళ్దామా ఎక్కడికైనా, లేక మన ఇంటికి వెళ్దామా అంటాడు రిత్విక్. వద్దులే రీతు, ఇంటికి వెళ్దాం అని అంటాడు విక్కీ. మాయ కూడా రాలేదు కదా అని విక్కీతో కలిసి ఇంటికి వెళ్ళిపోయాడు రీతు. ఇంటికి వెళ్ళగానే ప్రసన్న గారి దగ్గరికి వెళ్ళాడు. డల్గా ఉంటే రిత్విక్ చూడలేక అమ్మని బిజీ చేయాలి, అప్పుడే ఆలోచనల నుండి బయటకు వస్తుంది అని అనుకొని, అమ్మా నా కోసం ఈ రోజు నుండి నువ్వే ఫుడ్ ప్రిపేర్ చేయాలి. బయట 2 రోజులు తింటే నాలుకకి టేస్ట్ తెలియటం లేదు, ఏదీ సరిగ్గా లేదు. ఉప్పు కారం ఏదో ఒకటి ఎక్కువ తక్కువ అవుతుంది అని అంటాడు రిత్విక్. నిజంగా ప్రసన్న గారు సాత్విక్ చనిపోయిన దగ్గర నుండి అసలు తన రూమ్ దాటి బయటికి రావటం లేదు. రీతునో మానసనో తనకి తెచ్చి పెట్టేవాళ్ళు. ఇలానే ఉంటే సాత్విక్ తిరిగి రాడు కదా. కనీసం రిత్విక్ కోసమైనా తను నార్మల్గా ఉండటానికి ట్రై చేయాలి అని తన మనసులో అనుకొని, ఓకే నాన్న చెప్పు, నువ్వు ఇప్పుడు ఏం తింటావు, అది చేస్తాను అని అంటారు ప్రసన్న గారు. నీ చేత్తో ఏం పెట్టినా అది అమృతమే అమ్మా, నీ ఇష్టం, నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని తన రూమ్లోకి వెళ్ళాడు రిత్విక్. రిత్విక్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి వచ్చింది మానస. బావా ఎప్పుడొచ్చావు అని రీతు మానస వైపు చూసి తన పక్కన అటు ఇటు చూశాడు. రీతు నిన్నేరా, అలా పిచ్చి చూపులు చూస్తావేంటి అడుగుతుంటే అని అంటుంది మానస. కొత్తగా పిలిపేంటే, ఏరా ఒరేయ్ రీతు అని పిలిచే నువ్వు నన్ను బావా అని పిలుస్తుంటే నన్నైనా ఇంకా ఎవరినైనా పిలుస్తున్నావేమో అని డౌట్ వచ్చి చూశాను. దానికే పిచ్చి చూపులు చూస్తున్నా అని అంటావా అంటాడు రిత్విక్. నిన్ను కాకపోతే ఎవరినంటాను బావా అని? ఇక నువ్వు నేను చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం, పైగా నీది నాది సేమ్ ఏజ్, అందుకే ఇన్నాళ్ళు అలా పిలిచాను. కానీ నిన్ను పెళ్లి చేసుకునే ముందైనా కనీసం ఫార్మల్గా వరుస పెట్టి పిలవకపోతే బాగోదని ఇప్పటి నుండైనా బావా అని పిలుస్తా అని అంటుంది మానస. కనీసం ఇలా అయినా రీతుకి తన పట్ల ప్రేమ,
తనని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన బయటపడుతుందని తన మనసులో అనుకుంది. అందుకే ఇలా. అబ్బా, ఇన్నాళ్ళకి ఇలా నాకు దొరికావే నా మరదల, నీ ముచ్చట నేనెందుకు కాదంటాను అని మానసని అలానే చూస్తూ మానసకి దగ్గరగా వచ్చాడు రిత్విక్. రీతు అలా తనకి చాలా దగ్గరగా వస్తుంటే మానస తడబడిపోతుంది. మెల్లిగా బాడీలో కొంచెం షివర్ స్టార్ట్ అయింది. రీతు అలానే మానసకి చాలా దగ్గరగా వచ్చి తనని గోడకి లాక్ చేసి మానస ఫేస్ దగ్గరగా వచ్చి మానస లిప్స్ మీద ముద్దు పెట్టుకున్నాడు రీతు. మానస చెవి దగ్గరగా రీతు పెదవుల్ని తాకిస్తూ, నువ్వు నన్ను ఇలా ముద్దుగా బావా అని ఎప్పుడో పిలుచుంటే ఈ పాటికి చిన్ని మానసని కూడా ఇచ్చుండేవాడిని. పర్లేదు, పెద్దగా టైం అయిపోలేదు, ఇప్పుడే మొదలు పెడదాం. ఇంకో 9 మంత్స్కి చిన్ని మానస్ని మన పేరెంట్స్ చేతిలో పెడదాం. నేను రెడీగా ఉన్నాను అని మానస్ని గట్టిగా ఇంకోసారి హక్ చేసుకొని బెడ్ మీద పడుకోబెట్టాడు రీతు. అలా సడన్గా రీతు తన మీదకి వస్తుంటే ఒక పక్క భయంగా ఉంది, ఇంకో పక్క ఇష్టం ఉంది. కానీ ఇలా ఇప్పుడు కాదు అని మనసులో అనుకొని, ఇప్పుడు వద్దు రీతు అని చెప్పింది. వద్దు అని నువ్వంటే నేను ఒప్పుకోను. నన్ను ఇలా టెంప్ట్ చేయకముందు ఉండాలి. ముద్దుగా బావా అని పిలవకుండా అయినా ఉండాలి. లేకపోతే కనీసం నేను నిన్ను ముద్దు పెట్టుకున్నప్పుడైనా ఆపుండాలి. అప్పుడు నువ్వు ఏమీ అనకుండా ఇప్పుడు వద్దు అంటే ఎలా మానసా, నేను ఆగలేను అని అంటాడు రీతు. మానస ఇంకా ఏదో చెప్పబోతుంటే ఇప్పుడు కాదు అని మెల్లిగా మానస పెదవులు తన పెదవులతో లాక్ చేసేశాడు రీతు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.